హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ ఒకటైతే చేద్దాము. దానికి నేను ఇలా బీడ్స్ తీసుకున్నా అండి. వైట్ పల్స్ ఇంకా గోల్డ్ బీడ్స్ వచ్చి చిన్నవి తీసుకున్నాను. 1 mm సైజు గోల్డ్ బీడ్స్, 6 mm సైజు వైట్ బీడ్స్ తీసుకున్నాను. ఓకేనా, వీటితోటి ఈజీ టాజిల్ చేసుకుందాము. ఇంతకు ముందు కూడా మనం ఇవి ట్రై చేసాము. మళ్ళీ ఒకసారి మీకోసం ముందుగా అయితే 3 గోల్డ్ బీడ్స్ తీసుకొని ఇలా పైన కుట్టేసి ఇలా బీడ్ నుంచి వెనక్కి తీయండి. నీడిలో తీసిన తర్వాత ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకొని వైట్ ఒకటి, గోల్డ్ ఒకటి, వైట్ ఒకటి, గోల్డ్ ఒకటి. ఓకేనా, ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని టాజల్ తీసుకోండి. ఇలా టాజల్ తీసుకున్నాక మళ్ళీ ఇంకొక గోల్డ్ 1 అలాగే వైట్ 2 తీసుకొని ఈ మధ్యలో ఉన్న గోల్డ్ బీడ్కి నీడిలు మనం ఉన్న సైడ్ నుంచి శారీ ఉన్న సైడ్కి పైకి కూర్చోండి. ఇలా కుర్చీ ఇలా సరి చేసుకోండి. ఆ తర్వాత ఇంకొక వైట్ పల్ తీసుకొని గోల్డ్ బీడ్స్ 2 తీసుకోండి. తీసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు చూసుకొని కూర్చోండి. ఇలా కూర్చేసి మళ్ళీ దీని నుంచి ఫస్ట్ బీడ్ నుంచి నీడిలు కిందకి తీయండి, రివర్స్ తీయండి. తీసాక ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకొని పైకి కట్టేసేయండి. ఇలా మళ్ళీ ఇలా వెనక్కి తీసి ఫస్ట్ టాజల్ మనం కట్టాం కదా, సేమ్ దానిలాగానే కట్టేసేయండి. దీని గ్యాప్ ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా. ఎందుకనంటే మనకి ఈ బీడ్స్ దగ్గరగా ఉంటేనే మనకి చూడటానికి బాగుంటుంది. ఇగో ఇప్పుడు కొంచెం దూరం వచ్చిందనేసి నేను ఇప్పేసాను. ఇలా కాస్త దగ్గరగా ఉండేటట్టుగా చూసుకుంటేనే ఆ 3 మనకి ఒక డిజైన్ లాగా ఉంటుంది. లేకపోతే ఇలా పరిచినట్లుగా అక్కడొకటి అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా దగ్గరగా వచ్చేటట్టుగా చేసుకోండి. వర్క్ ఎక్కువ అవుతుందనో బీడ్స్ ఎక్కువ పడతాయనో అనుకొని దూరం చేశారనుకోండి, డిజైన్కి ఉన్న లుక్కే పోతుంది. ఓకేనా, ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది డిజైన్. ఓకేనా, ఇంతకు ముందు కూడా మనం చేసాం కానీ శారీ మొత్తం చేయలేదు. ఒక గ్రూప్ లాగా చేసుకున్నాం. ఒక 3 టాజల్స్ గ్రూప్ లాగా ట్రై చేసామన్నమాట. ఎప్పటిదో ఆ వీడియో మేబీ అందరూ చూసుండకపోవచ్చు, అందుకోసం అనేసి మళ్ళీ ఒకసారి మీకోసం. కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అంటే ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెట్టే వీడియోనే మీకు రాదు, మీరేమో దాన్ని మిస్ అయిపోతారు. ఎక్కడో ఫోటో చూసి అక్క ఈ డిజైన్ పంపివా అని అంటారు. అది నేను ఆల్రెడీ చేసే ఉంటాను కదా, మళ్ళీ ఎలా చేయను, అందుకోసమని. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని చూస్ చేసుకుంటే మీకు నేను చేసే ప్రతి వీడియో, నా ఛానల్ అనే కాదు, మీరు ఇంకా వంటలు కానీ లేకపోతే ఇంకా శారీస్ కానీ ఇంకా ఏమో ఇంకా చూస్తుంటాం కదా, ఇక అలా ఏది చూసినా సరే అది ఆ ఛానల్ మీకు నచ్చి ఆ కంటెంట్ మీకు డైలీ అవసరం అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని కొట్టండి. అప్పుడే మీకు అన్ని వీడియోస్ వస్తాయి కదా, వెతుక్కోకుండా మళ్ళీ అవన్నీ మీకు అక్కడనే ఉండిపోతాయి కదా నోటిఫికేషన్లోని. అలా కాకుండా మీకు ఇంకొక ఐడియా ఏందనంటే, ఇప్పుడు సడన్గా ఎవరిదో ఒక ఛానల్ చూస్తున్నారు, నాదే అనుకుందాం, కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నారు, ఇప్పుడు చూసే ఈ వీడియోలోని డిజైన్ మీకు నచ్చింది, తర్వాత చేసుకుందాం అని అనుకుంటారు, మర్చిపోతారు. మళ్ళీ కావాల్సినప్పుడు అది దొరకదు కదా, ఎంత చిరాకు వస్తుంది. అందుకని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి.
స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మన సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళి మనం స్క్రోల్ చేస్తే మనం సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడ వెతికితే దొరికిపోతుంది. అట్లా అనమాట. అంటే కనీసం లోగో అయినా గుర్తుంటుంది కదా అని. అంటే మనం ఒక డిజైన్ కోసం చాలానే వెతుకుతాం, చాలా ఛానళ్ళు ఉన్నాయి, చాలామంది చేస్తున్నారు, ఎక్కడ ఈజీగా ఉందా, ఎక్కడ తక్కువ ప్రైస్లో అయిపోతుందా, ఎక్కడ రేట్ ఉందా అనేసి వెతుకుతుంటాం కదా. అలా వెతికే ప్రాసెస్లో ఏంటంటే మేబీ మీకు నచ్చింది మిస్ అయిపోవచ్చు. అందుకని మీకు వీలుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఏదైనా సరే. అదే అన్నిటితో పాటు నాది కూడా రిక్వెస్ట్. తెలిసిన విషయమే, కాకపోతే ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నా అంతే. ఈ ఫోన్ లాగట్లేదులే కానీ ఇంతే అండి. ఈ డిజైన్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.